హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి లాగ్స్. మొదటిగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేమైతే మా ఇంట్లో వినాయక చవితికి పూజకి ఈ విధంగా అయితే సిద్ధం చేసామన్నమాట. మట్టి వినాయకుడిని, ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని అయితే మేము ఉపయోగిస్తాం అనమాట. సో మా ఇంట్లో పూజ ఎలా జరిగింది అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను. హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మొదటిగా మీకు, మీ కుటుంబ సభ్యులకు మా నుండి వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట. మేమైతే మా ఇంట్లో వినాయక చవితి అనేది ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నీట్గా దేవుడిని సర్దుకున్నాము, పాలవెల్లి కూడా కట్టాము. మా మమ్మీ ఇంకా ప్రసాదాలు అవి చేశారనమాట. ఉండ్రాళ్ళు, పులిహోర, బెల్లం తాలికలు, ఇంకా చాలా ఇంకా పానకము, చెలివిడి, వడపప్పు ఇవన్నీ చేశారనమాట. సో మేమైతే ఇవాళ పూజ స్టార్ట్ చేస్తున్నాము. పూజ కథ చదువుతాము మొత్తం అంతా. మీరు కూడా విని మాతో పాటు కలిసి పూజ చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నా. ఇప్పుడు వీడియో స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసేద్దాం. ఎస్ అమ్మ, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దీపం వెలిగించమ్మా, దీపం వెలిగించమ్మా. దీపం వెలిగించాను. వెలిగించమ్మా. బొట్టు పెట్టుకో, నువ్వు కూడా బొట్టు పెట్టుకో నాన్న. కొంచెం ఎదరకుండు నాన్న, నువ్వు ఇలాగా కనపట్టలేదు. ఇలా ఉండు, ఎదరికేసుకో. ఇంకా కనపడాలి కదా నాకు. ఇలాగా ఇక ఆస్వానానికి చెప్పమను. అక్షంతలు వేయండి. ఈ తమలపాకు మీద పోసి అక్షంతలు కొని కొని పోసి, అది ఇంకా కొన్ని ఇవ్వచ్చు. అది ఇలా ఇచ్చి ఇక్కడ పెట్టుకుని చేసుకోండి ఇద్దరు. తండుమనేక దంతముందరు భజ్యోమాస్తముందరు భజ్జలకల్ల వైకన ఆదిపాది శాంతాకారం భుజగజనం పద్మనాభం గగన దృశ్యం మేఘ వర్ణం వందే శుభాంగ్ లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం. ఓం గం గణపతాయ నమః, మహాలక్ష్మాయ నమః, ఓం సరస్వతి దేవాయ నమః, ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయాయ నమః, ఓం సత్యనారాయణ మూర్తాయ నమః, ఓం పంచభూతలాయ నమః, ఓం సూర్యదేవ నమో నమః, ఓం వాయుదేవాయ నమః, ఓం అగ్నిదేవాయ నమః, ఓం గంగాదేవాయ నమః, ఓం ప్రకృతిదేవాయ నమః, ఓం భూమాతాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయాదేవి సామాంపతు సరస్వతి నమోస్తుతే. ఓం భూర్భువః స్వః తత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గాయత్రీ దేవ్యాయ నమః. ఓం భూర్భువః స్వః తత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గాయత్రీ దేవ్యాయ నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం కైలాసచల సన్నిభేగిరిపురే సవర్ణ స్వగే మహస్తం బోధ్యం మణిమంటవే సురతుర ప్రాంతేశ సింహాసనే సకలమారార్చిత పదాం భక్తార్తి విద్వాంసిని. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాయ నమః. ఆస్వానం తీసుకో, ఆస్వానం తీసుకో. కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణాయ స్వాహ. బొట్టన వేలు ఇలా లోపలికి పెట్టాలి, ఇలా లోపలికి పెట్టి బొట్టన వేలు అది తీయాలి. అది ముడు, అది నొక్క కుడివైపు కుడివైపు అంతే. అలాగేనమ్మా, అలా కుడివైపు కుడివైపు అమ్మ, అంతే కరెక్టే, అంతేనమ్మా. నగలిపోయాను. కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః. కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణ స్వాహ, గోవిందాయ విష్ణువే నమః. చదువు మమ్మీ నరా. ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప.
కలశపూజ కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రస్య మాత్ర శ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణ స్మృతాః కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హరధర్వణః అంగైశ్చ సహితస్య కలశాంబు సమాశ్రితాః. శ్లోకం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలిస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవ పూజార్థం దురితశ్రీదకారయ కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయ. నీళ్ళు చల్లండి. కలశము పూజా ద్రవ్యాలు దేవుడి శిరస్సు పైన కొద్దిగా వాటర్ చల్లండి. అక్కడ పెట్టుకోమ్మ దగ్గర జలమ్మ. శ్లోకం. గణానాన్త్వ గణపతిః హమావామహే కవీం కవీన ముపమం శ్రవమస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణ స్మృతః అన్నశృణ్వన్యుభ్యూతి స్థిత సాధనం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయ నమః. ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. షోడోపచార పూజ. 2 అక్షంతలు అలా గణపతి మీద వేయమ్మ. అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు అలాగా ఒకసారి అంతే. ఓకే. షోడోపచార పూజ. భవ సంచిత పాపోహం విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార బాన్స్వతం విఘ్నరాజ మహాభజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమ గణాద్యస్య వ్రతం సంపర్కం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ధ్యాయే గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం శ్రీ గణాధిపతయే నమః ధ్యాయామి. అత్రాగచ్చ జగద్వంద సురారాజేశ్వర అనాథనాథ సర్వేజ్ఞ గౌరీ గర్భమువ ఆవాహయామి. మౌక్తిక్తౌ పుష్పరాగచ్చ నానారత్నే రిజితాం రత్నసింహాసనాం చారు ప్రీత్యర్థ్యం ప్రతిగృహ్యతాం అననం సమర్పయామి. గౌరీపుత్ర నమోస్తుతే శంకరం ప్రియనందనం గృహణార్ధ్యం మయా దత్తం గంధపుష్పాతుర్యాం అర్ధం అగ్ర్యం సమర్పయామి. గజవక్ర నమోస్తుతే గజవక్ర నమోస్తే తు సర్వాభిష్టప్రదాయక భక్తపాద్యం మయా దత్తం గృహణ ద్విరదానన పాద్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణ పూజితే గృహణ ఆచమనం దేవ తుభ్య దత్తం మహాప్రజో ఆచమనీయం సమర్పయామి. దదీక్షీర సముయుక్తం మధ్వా ధ్యాన సమన్వితం మధుపర్కం గృహానేద్దం గజవక్రం నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. మధుపర్కం అంటే దూది ఒకటి అది సమర్పణ. అక్కడ ఒకటి పెట్టమ్మా దివ్య. ఆ దేవుడి దగ్గర ఒకటి పెట్టు. స్నానం పంచామృత దైవ గృహణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానం చేయించాను. జస్ట్ అలా కింద కాల్ గంగాది సర్వతీర్థేభ్యః అమృతైర మలైర్జరైః స్నానం కురుష్య భగవాన్ ఉమాపుత్రో నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. కొద్దిగా వాటర్ తీసుకొని చల్లండి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రద గృహణన్వతం లంబోదర హరాత్మత వస్త్రయజ్ఞం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రాంచ కాంచన చోత్తరీయకం గృహణ సర్వదేవ సర్వజ్ఞ భక్తాన భీష్టదాయక యజ్ఞోపవేతం సమర్పయామి. అక్షంతలు అక్షంతలు. యజ్ఞోపవేతం అంటే ఏదో ఒకటి పట్టుది ఏదో అదే ఏదో ఒకటి పెట్టండి. చందన గురు కర్పూరి కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యత్య ప్రత్యుగృహదాం గంధం సమర్పయామి. గంధం. అక్షితాన్ ధవలాన్ దివ్యాన్ శాలియాన్ తుండులాన్ శుభాన్ గృహణ పరమానంద ఈశ్వర పుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి. కొద్దిగా అక్షంతలు. సుగంధాని చ పుష్పాని జాది కుంజు ముఖాచాని ఏకవించి పత్రాని
సంగృహణ నమోస్తుతే పుష్పాన్ని పూజయామి. పుష్పాలతో పూజించండి. చెప్పాం. ఆగంధ పూజ. గణేశాయ నమః పాదౌ పూజయామి. అక్షంతలతో పూజ చేయండి. గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః జంగౌ పూజయామి. అకువాహనాయ నమః ఊరం పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణానాదాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠౌ పూజయామి. స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. పాసహస్తాయ నమః హస్తౌ పూజయామి. గణవక్రాయ నమః వక్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. నెక్స్ట్ అదైక విచంచే పత్ర పూజ అయ్యి. మరి అగరత్తులు వెలిగించి వినాయకుడికి ఇంకా ఏం చెప్పలేదమ్మా ఇక్కడ. ఇంకా ఏం చెప్పలేదు. అయితే లేదంటే ఒకసారి వెలిగించండి. ఒకసారి అగరత్తులు ఒకసారి చేయండి. వెలిగించమ్మా. వెలిగించి జాగ్రత్త వేరే గాలి తీసుకుంటాం. జాగ్రత్త. చున్నీ దగ్గరికి తీసుకోమ్మా. గంట అదిగో నీ దగ్గరే ఉంది. ఏది నేను అంట వదిన చూపెట్టమా. ఇక ఇలా ఇక్కడ చూపెట్టి అప్పుడు అక్కడ చూపెడతాం. నువ్వు చూపెడదు కానీ అమ్మా వదినకి. నువ్వు కూడా అన్నాను. అక్కడ దేనికన్నా ఇక్కడ చిన్న పండు జాగ్రత్త కాలిపోద్ది. అక్కడ పెట్టేవి అలా గుచ్చి అలా గుచ్చి. ఇక్కడ చిన్న పండు ఉందా తీసే అలా గుచ్చు. దేవుడి దగ్గర అన్ని అప్పుడు గుచ్చమ్మా. పత్ర పూజ అది తీసుకోండి. పత్రాలు తీసుకోండి. అది అమ్మ చిన్న బెల్లం ముక్క పెట్టమ్మా అక్కడ నైవేద్యం. ఇక్కడ ఓ తమలపాకు వేసి ఈ ముక్క నైవేద్యం పెట్టి నీళ్ళు చుక్క చాలు. ఇగో గుచ్చుకుంటాయి. ఆవు పాలు ఉన్నాయి అందులో. పత్ర పూజ చేయండి. నీళ్ళు చుక్క జల్లమ్మ దారి ఉండరా. శుమకాయ నమః మాచీపత్రం పూజయామి. గణాదీపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వం పత్రం పూజయామి. గజనానాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. హరాస్తూనవే నమః దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః బద్రీపుత్రం పూజయామి. గుహగజ్రాయ నమః ఆపామార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః చోరపత్రం పూజయామి. వికటాయ నమః కరవీపుత్రపుత్రం పూజయామి. భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి. వటవే నమః దాడిమి పత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి. ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి. హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. సురగరజాయ నమః గండకీ పత్రం పూజయామి. ఇభవక్రాయ నమః శమే పత్రం పూజయామి. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః ఆర్కపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవిశంతి పత్రాన్ని పూజయామి. నువ్వు కూడా ఒక పత్రం. ఈ పత్రం ఓకే. అష్టోత్తర శతనామాలు నువ్వు చదువుతావమ్మా? నేను చదువుతా. అది తాంబూలం పెట్టేయాలా వినాయకుడికి? అదే ఉంటుందా లాస్ట్లో? అందుకే మరి అడుగుతుంది. తాంబూలం ఇక్కడ కాదు ఇంకా. శ్రీ వినాయక అష్టోత్తర శతనమావాలి. ప్రతి నామం. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం
ద్వేమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీప్తాయ నమః ఓం సుఖనిదాయ నమః ఓం సురాధ్యాక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతియే నమః ఓం అన్యాయ నమః ఓం మహాకాళాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజటారాయ నమః ఓం నీకు స్పెట్స్ ఏం చేయాలమ్మా హస్వగ్రీవాయ నమః ఓం చూసి ప్రథమాయ నమః ఓం ప్రజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదక ప్రియాయ నమః ఓం విఘ్నకార్తే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాటత్పాతాయ నమః ఓం శ్రీపతే నమః ఓం వాకృతే నమః ఓం శృంగారిణే నమః ఓం అశ్రితావత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బిల్లవనిదాయ నమః ఓం బలోత్తితాయ నమః ఓం భక్తనిదాయ నమః ఓం భవగమ్యాయ నమః ఓం భవాత్మకాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం భవ అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామికర ప్రభాయ నమః ఓం సర్వాయ నమః పూజ చేయి మమ్మీ ఓం సర్వోపాసాయ నమః ఓం ఇంకో అక్షంతలు ఇగో డాడీ సర్వకార్తే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం పంచమహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభావే నమః ఓం కుమార గురువే నమః ఓం కుంజరాసురంభర రంజనాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిస్త ఫలప్రియాయ నమః ఓం బ్రహ్మవారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం మహోదారాయ నమః ఓం మాధోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రినే నమః ఓం మంగళ సుస్వరాయ నమః ఓం ప్రముదాయ నమః ఓం ధ్యాయసే నమః ఓం యక్షకిన్నెర సేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీర నినాదాయ నమః ఓం నటవే నమః ఓం జ్యోతిషే నమః ఓం అక్రాంత పద చిత్రూభవే నమః ఓం అభిష్టవరదాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓ అవ్యక్త రూపాయ నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం పుష్టాయ నమః ఓం పుష్కరోత్పీప్త వారణాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్ర పూజ్యాయ నమః ఓం అపాకృత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యాయ నమః ఓం సరాయ నమః ఓం సరసంభూనిదాయ నమః ఓం మహేశాయ నమః ఓం విషాదాంగాయ నమః ఓం మణికింకిణి మేకలాయ నమః ఓం సమస్త దేవతామూర్తే నమః సహిష్ఠే నమః బ్రహ్మ విద్యాది దానభోవే నమః ఓం జిష్టావే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తి జీవితాయ నమః ఓం జితమన్మదాయ నమః ఐశ్వర్యకారిణాయ నమః ఓం శతతోత్మితాయ నమః ఓం విశ్వగృధ్యే నమః ఓం విశ్వరక్ష విధాన కృతియే నమః ఓం కళ్యాణ గురవే నమః ఓం ఉన్మత్త వేషాయ నమః ఓం జైనే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వేశ్వర్య ప్రదాయ నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ మహాగణపతయ నమః అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ఓం ఐనవిలి విఘ్నేశ్వరాయ నమః ఓం గం గణాధిపతయే నమః ఓం ఓం గం గణాధిపతయే ఓం గం గణాధిపతయ నమః ఓం గం గణాధిపతయ నమః ఓం గం గణాధిపతయ నమః బుక్కెలకి సార్ ఇంకేం చదవాలి చదవండి పెడతాను ఇంకా కాదు ఇంకా ఓకే చెప్తాను ఇది అంతా మొత్తం లాస్ట్లో చదివేవా శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి
దశాంగం గగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహణ వరదో భవ ధూమమాగ్రాపయామి సాధ్యం. ఒకసారి యాక్షన్ అది ధూపం ఆగ్రాపయామి. ఇంకో వెలిగింత ఒకసారి అయి కాదు ఇంకోటి వెలిగించి ఒకసారి చూపించండి దేవుడు. ఒకసారి వెలిగించేయమ్మా, స్పీడ్గా స్పీడ్గా వెలిగించేయమ్మా. నువ్వు తీయట్లేదు స్పీడ్గా. వదినకి ఇయ్యమ్మా వెలిగించి. మూడు వెలిగినాయా చూడు, మూడు వెలగాలి. జాగ్రత్త. దివ్యమ్మ సాధ్యం శివర్తి సంయుక్తం వహ్నినా దోతీతం మయా గృహణ మంగళం దీపం ఈశ్వరపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి. ఒకసారి దీపం చూపించండి. ఇలా అనమ్మా. సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహత్యాం దేవచనః ముగ్ధైః ప్రకిత్వతాన్ భక్తం భోజ్యం చ లేహ్యం చోష్యం పానీయమేవం చ ఇదం గృహణ నైవేద్యం మయా దత్తం వినాయక మహానైవేద్యం సమర్పయామి. నైవేద్యం మీద వాటర్ చల్లి దేవుడికి చూపించండి. ఫూగి ఫల సమాయుక్తం నాగవల్లి దళైరుత్యం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి. దేవుడి దగ్గర తాంబూలం పెట్టండి. ఇక్కడ పెట్టండి, ఇలా పెట్టేసి ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టేసి అప్పుడు లాస్ట్ లో అక్కడ పెడతారు, లాస్ట్ లో తీసి అక్కడ పెడదాం. సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్య వినాయక సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మంత్రపుష్పం మంత్రపుష్పం అంటే చేతితో ఏదో ఒకటి పుష్పం పట్టుకోండి, ఏదో ఒకటి రూపాయి కాసు కూడా ఇవి. ఇంక దేవదారు దేవదారు అది కూడా దేవదారా దేవదారు పుష్పాలు దేవదారు పుష్పం దేవదారు కాదు ఉండరా ఈ ఫలం ఈ పుష్పం ఈ పుష్పం ఏం చెప్తాను స్వర్గంలో ఏముంటది చెట్టు పారిజాత పుష్పాలు అది. ఓ రూపాయి ఇలాగేయమ్మ. ఓకే మంత్రపుష్పం దేవుడి దగ్గర పెడుతున్నాను. ఆ పువ్వులు అలాగేయమ్మ వదినికి. ఘృతవర్తి సహాస్యైత్య కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహణ వరదో భవ నీరాజనం సమర్పయామి. నీరాజనం ఇప్పుడు మంత్రపుష్పం పెట్టాము ఇక్కడ పెట్టేసింది. అదిగో వెలిగించండి. అక్కడే నీ పక్కనే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే పెట్టుకున్నాను నేను. ఇక్కడ కూర్చోండి. జాగ్రత్త జాగ్రత్త. చున్నీ దగ్గరికి తీసుకోవాలి. చేయగలనా పర్లేదు, కింద పెట్టి వదినికి అక్కడ పెట్టు. చూపించండి. జయమంగళ గౌరి పాడతాను. జయమంగళ గౌరీ దేవా ఉండు. జయమంగళ గౌరీ దేవి ఎక్కడ ఎందుకు పాడతామమ్మా? జస్ట్ హారతి సమర్పయాం దేవుడికి అంతే. హారత లాస్ట్ లోనా? హారతి ఇవ్వండి దేవుడికి. నీళ్ళు చుక్క జల్లు ఇచ్చేయండి ఫస్ట్, ఇచ్చేయండి దేవుడికి. ఇచ్చేసిన తర్వాత వాటర్ చొక్క జల్లి అప్పుడు మనం తీసుకో. ఓకే ఓకే. గోవిందా గోవిందా. తర్వాత మంత్రం చెప్పారు కదా పంతులు గారు, గోవిందా అని తర్వాత. ఓకే. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణే పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మహం పాప సంభవాత్రామిహం కృపాయ దేవ శరణాగత వత్సలా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణదీప ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.
ఆత్మ ప్రదక్షిణ నమస్కారం ఒకసారి లెగిసి ప్రదక్షిణం చేసి 3 సార్లు. ఇప్పుడేనా? ఇంకా ఎలాగో ఇలా చేయలేరు కాబట్టి నుంచొని ప్రదక్షిణం చేసేయండి 3 సార్లు. తర్వాత కథ అప్పుడు చెప్తా. అప్పుడు తర్వాత కథ. ఒకసారి చేయి పట్టుకున్నా ఆ ప్లేట్ తొక్కెత్త విరిగిపోద్దా పైన పెట్టి. అలా కదా నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళు నొప్పులు. నేను వచ్చేస్తున్నాను నీ వైపు. ఆ ప్లేట్ తీసేయమ్మా. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. దండం పెట్టుకొని దేవుడు అవుతారు. ఓం గం గణాధిపతి నమః. ఓం గం గణాధిపతి నమః. ఓం గం గణాధిపతి నమః. ఓం గం గణాధిపతి. దండం పెట్టుకోండి దేవుడు. విఘ్నేశ్వర తండ్రి. ఓకే, చేతిలోకి అక్షంతలు తీసుకోండి కూర్చొని. అక్షంతలు తీసుకోండి అందరం. వినాయక వ్రత కథ. ఓకే, అక్షంతలు ఎమ్మెలాగా నొప్పి వచ్చింది. ఓకే, కథ స్టార్ట్ చేస్తుంది. పూర్వకాలంలో గజాసురుని ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో అంటే కడుపులో ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. అప్పుడు బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి, నీవు నీ కుక్షియందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటా ఆ గజాసురుడు, శివ, నీవు నా శిరస్సునకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకుంటాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. వినాయకుడు జననం. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతీదేవికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది. తన వంటికి నలుగు పెట్టుకున్న నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురు నుంచి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతినని పార్వతీ భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివుడికి కోపం హెచ్చింది. ఆ ప్రమద గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడుగా ఉన్న బిడ్డను చూసి, నాదా, పశువాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుడు మనస్సు అద్రమయ్యింది. తన తొందరపాటుకు చింతించాడు. నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్న వారి శిరస్సును తెమ్మన్నాడు. అంటే ఉత్తరంగా ఎవరైతే పడుకుంటారో వాళ్ళ శిరస్సును తెచ్చామన్నాడు. అందుకే ఉత్తరాన్ని పడుకోకూడదు అంటారు. అందుకే డాడీ ఉత్తరం వైపు తల పెట్టుకోకూడదు. ఆ పరివారం ముల్లోకాలు గాలించి ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణ స్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుజు మొండానికి అతికించి సజీవుణ్ణి చేస్తారు. పార్వతి ఆనందించింది. వినాయకుణ్ణి గజముఖం గలవాడిని గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుచున్నది. వినాయకుని ఆధిపత్యం. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలిశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని, దేవా, విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీపడ్డారు. అంతటా శివుడు, నాయనలారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నాధిపత్యము ఇచ్చెదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాను. గజాననుడు, తండ్రి, నా అసమర్థతను చాటుటకు ఇట్లనితిగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణో త్యుక్తాపు మస్కల
శత్రత్రయం గంధాది సర్వతీర్థ స్నాతో భవతి పుత్రక కుమార. నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రుల ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామి తాను వెళ్ళే నదులకు ముందుగానే వెళ్ళి స్నానాదులాచరించి ఎదురుగా వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించిన వాడే కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యము ఇవ్వమని వేడుకొనెను. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యమును ఇచ్చెను. ఆనాడు సర్వ దేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించిన మిగిలినవి తన వాహనమునైన మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేత పట్టుకొని భుక్తాయాసముతో కైలాసమునకు వచ్చి మాతా పితృలకు పాదాభివందనం చేయు సంకల్పించగా ఉదరము సహకరించగా నానా వస్తువులు పడుచుండగా శివుని శిరస్సు అందున్న చంద్రుడు చూసి పకపకా నవ్వాను. గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుడి మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగుసలాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది. దేవతలు శివాభరణమైన నాగుపాములతో బొజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై చంద్రుడిని చూచి ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డా? అందగాడననుకుంటున్నా నిన్ను చూచిన వారికి నీలాపనిందులు కలుగుతాయని శపించింది. ఆ జగన్నాథ శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి పాదాల మీద పడి శాపం ఉపసంహరించమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని. దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుడిని క్షమించు, చంద్రుడిని చూడకుండా ఉండడం ఎవరికి సాధ్యం? ఎవరికి ముఖం చూపలేక ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి? జనులు ఎలా జీవిస్తారు? తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను. గుర్తు కలిగి మసులుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించి పూజాక్షింతలు శిరస్సును జల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విస్మరించిన ఆలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నీలాపనిందలు తప్పవు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషిపత్నులు ఆ లీలాపనిందలు పాలయ్యారు. శామంతకమను పాఖ్యానం అంటే శామంతకమని తీసుకెళ్లిపోతారు కదా. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలకడవలో చంద్రుడిని చూసి నీలాపనిందలకు పాలయ్యాడు. సత్రాజిత్తును రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి రోజుకు 1000 మనుగుల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణికి తనకి ఇమ్మని ఆ రాజుని శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ శమంతకమని మెడలో హారంలా వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కోరికై సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోతాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఆ వార్త కృష్ణుడి చెవిన పడింది. తనకి నీలాపనిందలు ఎందువల్ల కలిగిందని ఆలోచించగా క్షీరభాండంలో చంద్రుని చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలు చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలలో వేలాడుతూ కనపడిన శమంతకమణిని చూశాడు. దానిని తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో తలబడ్డాడు. అఘోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాఘాతాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలో శ్రీరాముడినేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెయగు జాంబవంతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా చెప్పి ఆ శమంతకమణిని వానికి ఇచ్చి వేశాడు. సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడే
ఆ మణితో పాటు తన కుమార్తెయగు సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్థి నాడు క్షీరపాండంలో చంద్రుణ్ణి చూచిన ఫలమని తన వారందరికీ చెప్పాడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షింతలు శిరస్సున వేసుకున్న నీలాపనిందలు కలుగక సర్వ ఐశ్వర్యాలు పొందుదురు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకున్నప్పుడు, శ్రీరాముడు వృతాసురుణ్ణి వధించినప్పుడు, ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు, భగీరథుడును అమృతోత్తానము చేయునప్పుడు, దేవాసురులు కుష్టు వ్యాధి నివారణకు సదాశివుడును తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును చేసి సకల విజయములు సాధించిరి. ఓకే, వినాయక వ్రత కథ సమాప్తం. ఇప్పుడు అక్షంతలు కొన్ని దేవుడి దగ్గర వేసి మీ నెత్తి మీద వేసుకోండి, కొన్ని వేసి అయ్యే మీ నెత్తి మీద వేసుకోండి. వేసుకున్నావా? ఓకే, ఇంకో వినాయకుడిని పద్యం చదువుతావా? దివ్య నువ్వు చదువమ్మా. తొండమని ఏకదంత ముందు దూసుకెళ్ళిపోతావు కదా ర్యాకెట్లాగా, అందుకే నీకు ఇస్తా. కనిపించినా కనిపించకపోయినా వెళ్ళిపోతాయి కదా ర్యాకెట్లాగా. కరెక్ట్ గా చదవకపోతే అప్పుడు చెప్తాను. ఫోటో తీసుకుని జూమ్ చేసుకుంటానే. ఫోన్లు గీన్ లేవు, ఇలా జూమ్ చేస్తాను. జూములు అయ్యి లేవు, ఫోన్ చూడటం వల్లే పోతున్నాయి కళ్ళు. నీ దగ్గర బుక్ ఉంది కదే, ఏంటి నీదే పద్యం అది. తొండమనే తీవే నువ్వు కూడా చదువు. మా నాన్నగారు పొద్దుటే పూజ చేసుకుని తొండమనే కదంత ముందో రొబ్బజ్జో ఓమాస్తముండం మొండగా మ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండగ గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లా నొజ్జయ్యుండేది పార్వతీ తనయ ఓయి గణపతి నీకు మృక్కెదన్ తొలుత నాకదమ్మది నవిగ్రమస్తామనుచు దుర్భటి నందన. చదువమ్మా గౌరీ, నువ్వు చదువు, ఇద్దరు చదువు. ఇదిగో ఫస్ట్ నుంచి చదువు. ఇదిగో అమ్మా కనిపించడం అంటే ఫోన్ నొక్కి కూడా ఇలా చూసేసి జూమ్ అని ఎత్తాను నువ్వు అప్పుడే ముందే ఇవ్వాలి కదా. వినాయకుని పద్యము. తొండుమునేక దంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయోయి గణాధిప నీకు మొక్కిదన్ తొలుత నవిఘ్నమస్తును దూర్జటి నందన నీకు మొక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిన్ను ప్రార్థన చేసేదనేకదంతన వలపరిచేత గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదును దైవ గణాధిప నాయక తలచితేనే గణనాథుని తలచితేనే విఘ్నగతిని దలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితిన విఘ్నములను తొలగించుటకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానబ్రాలు చెరుకు రసంబున్ నిడలాక్షు నగ్రసుతునకు బటుతరముగా విందు చేసి ప్రార్థింతుమదిన్ నెక్స్ట్ మంగళాచరణములు. లాస్ట్ వచ్చి వినాయకుని మంగళాచరణములు. మీరు చదవండి, మేము ఇక్కడ చదువుతాం, అందరం కలిపి పాడదాం. బావిదిగో
వినాయకుని మంగళాచరణములు. మంగళహారతి పాట లాస్ట్ లో ఒకసారి పూర్తిగా ఓ పాడు. బొజ్జ గణపయ్య అలా పాడతాం. అది ఓ బజ్జ అక్కడ అక్కడ అండి అదే 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 పాట జూమ్ చేసుకో ఈ లోపల. ఉండ్రాళ్ళు మీదికి దండు పంపు. ఏం చేశాడని రొటేట్ ఆన్ చేయి తిరుగుతుంది. ఓకే ఇప్పుడు తిరుగుతుంది నీట్ కాదు. ఓకే సిలై మొత్తం పెట్టిస్తాను లేదండి. గుడ్ ఏం కాదా అమ్మ ఏం చేస్తుందని అడ్డం తీసాను ఫోటో. నేను అడ్డం తీసి తిరిగి 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 జూమ్ చేసేస్తామంట లేకపోతే జూమ్. నీకు స్పెట్స్ అయ్యింటానే ఓకే ఎక్కువ చూడకూడదు. వినాయకుని మంగళాచరణములు. ఓకే స్టార్ట్ చేయండి ఎవరు. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు. కమ్మని నెయ్యును కుడు ముద్ద పప్పును బొజ్జ పెరుగగుదెనుచు పొరలు కొనుచు. జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పల్లెములోన 1000 ముత్యాలు కొండలుగా నీలములు కలయబోసి. మెండుగను హారములు మెడ వేసుకొని దండిగా నీకిత్తు మంగళహారతి నవలారతి. జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీమూర్తి వంద్యునకు చిన్మయానందనకు బాసురా సోత్రనకు శాశ్వతనకు సోమార్క నేత్రునకు దుందరాకారునకు కామరూపనకు శ్రీ గణాధినకు. జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతమును ఎల్ల గజవదనంబు బాగాయి తొండంబు కలుపు గలుగు. జోడైన మూషికము సారథి నొక్కడుగుచు భవ్యముగా దేవ గణపతిని నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. చెంగల్వ చామంతి గరిక కన్నేరు తామరా తంగేడు తరచుగాను. పుష్పజాతుల తెచ్చి పూజించు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఓం గం గణాధిపతే నమః. గం గణపతాయ నమః. ఓం గం గణాధిపతే నమః. ఓకే అది గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. మంగళహారతి హారతి ఇచ్చినప్పుడు అలా చెప్పాలి. ఇలా ఇవి హారతి ఇద్దాం. ఇందులో పెట్టాం. జయమంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి. జయమంగళ గౌరీ దేవి కొలిచే వారికి కొలతలు లేవు. కలిగిన బాధలు తొలగజేయు కాపురమందున కలతలు రావు. కమ్మని దీవెనలిమ్మ అమ్మా. జయమంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి. జయమంగళ గౌరీ దేవి ఇలవేలు పువ్వై వెలిసిన నాడే నెలకొలిపావు నిత్యానందం. నెలకొలిపావు నిత్యానందం. ఇప్పుడు చెప్పండి. గోవిందా 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 గోవిందా. జై గణేశ. జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై. జై గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. బలం మరి గణేష్ గిన్నె పెట్టుకోబావా. పాలు కింద అలా పోసారే. ఇందాక ప్లేట్ జరిపాడు బాగా ఉండిపోయింది. చెలికి ఇయ్య చక్క. పెట్టండి ఇప్పుడు అక్కడ పెట్ట ఇక్కడ అక్కడ పెట్టే ఇక్కడ పెట్టు. పెట్టండి. బెల్లం ముక్కలు పక్కగా ఒక సైడ్ కి పెట్టండి. మళ్ళీ అక్కడ మళ్ళీ తీసి అక్కడ పెట్టి తిరిగి ఇంకమ్మా బెల్లం. బెల్లం ముక్క పెట్టండి. అందులో ఒకటి ఇందులో ఒకటి. నువ్వు కూడా కొట్టాయమ్మ గారు. నువ్వు కొట్టు మమ్మీ. నాకు రాదని చెప్పానా. నేను గోను పెట్టి కొడతాను. ఇలాగే గాన్ని పెట్టి కొడతాను. అది కొనాలి. ఇలా కొడతాం. అది ఇలా ఇవి మమ్మీ కొట్టు కొట్టు చూస్తాను. పెద్ద కాయలే కదా కొట్టొచ్చు. ఈ వంకర అవుతాయి తీయాలి.
పర్లేదు ఏమో. కొట్టే ఇలా ఇంకో పెద్దగా అయ్యి గమ్ముని బట్టల మీద పడకుండా బట్టల మీద పడుకున్నావు ఇక్కడ కొట్టాలా? చెయ్యి జై అలా కాదు, ఇలా పట్టుకొని ఇలా కొట్టాలి. అలాగే అలాగే కొట్టిన పైకి లేపు చెయ్యి, స్పీడ్ గా కొట్టాలి అంతే, అలాగా గట్టిగా. ఇచ్చే అన్నకి ఇచ్చే అన్నయ్య కొట్టేస్తా ఏందా నాకు రాదు. నువ్వు కొట్టే. నేను ఇలా ఇదిగో కొడతాను. ఇలా పట్టుకొని బలవంతం ఇందులో పెట్టుకొని అలా కొట్టాలి. ఒకసారి భయం నాకు. అయిపోతుంది. ఇదిగో కొట్టు. ఇప్పుడు ఇలా తీ ఇలా తీయాలంటే విఘ్నేశ్వర తండ్రి ఒకటి అబ్బేసి తీ, లేకపోతే రాదు ఇంకా. ఓం గం గణపతాయ నమః ఓం గం గణపతాయ నమః. కాడిటి పెట్టుకోవాలి. భయం బాబు మీద పడతాయి. చాలే చాలే ఆపే. ఓం గం గణపతి కొట్టేస్తున్నాం. ఓం గం గణపతాయ నమః. ఇలా పెట్టి ఇలా తిప్పాలి. ఇలా ఇలా అనాలి. నీళ్ళు ఉంటాయి వంచు. రేపులేని నీళ్ళు ఉంటాయి. దాని ఊపి నీళ్ళు ఇలా పోయాలి. పొయ్యి అయిగో అయిపోయమ్మా ఇంకోదా. అయిపోయి పోనీ ఇంకొక ఆయిల్ ఇంకో ఈ కాయలో ఇస్తాను పోయి అక్కడ పెట్టమ్మా దివ్య. బెల్లం ముక్కలు అయిగో ఆ బెల్లం ముక్కలు ఎవరా ఇంకోటి. నీకు అన్ని అంది రావాలి కదా పైకి, ఏదంటే అది వచ్చేది. విఘ్నేశ్వర తండ్రి ఓం నమః శివాయ. కళ్ళు మూసుకోడా కంట్లో పడతా. విఘ్నేశ్వర నువ్వు కూడా చిరక్కొట్టేస్తున్నావు. చిరక్కాలి అమ్మ. విఘ్నేశ్వర ఒక చోట ఓకే, కొట్టు. చాలే. అందులో పెట్టి కొద్దిగా వాటర్ ఉంచు. కొన్ని ఉంచాలి. చాలు. పోయి మా అభిషేకం చేయమమ్మ. అలా దేవుడి దగ్గర పోయి, పాదాల దగ్గర. ఓకే, కొంచెం నువ్వు పోయి కొంచెం కొంచెం ఉంచానమ్మా. అలా చెయ్యాలి చెక్కతో. నువ్వు కూడా చేయాలి. నువ్వు కూడా చేయమ్మా. డాడీ మిస్ అయిపోయాడు. డాడీ రాలేదు. దా, నువ్వు మొత్తం పోసేస్తా. పోసేస్తావు కదా నువ్వు. ఓకే, బెల్లం ముక్కలు ఇగో పెట్టు. పెట్టమ్మా బెల్లం ముక్కలు. దానికో రెండేవరా. ఇంకో ముక్క అక్కడ పెడతా. అక్కడ అక్కడ పెడుతుంది. ఇక్కడే నువ్వు పెట్టేది. రెండు ముక్కలు ఇవి. నువ్వు పెట్టి. విఘ్నేశ్వర తండ్రి బాద్మామి దక్షిణే హస్తే నమసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహియే రమే. ఇలా జరు. ఓం గం గణపతి. నువ్వు అత్త కట్టాలి. ధర. బాద్మామి దక్షిణే హస్తే నమసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. పిల్లలు సందడి సందడి. ఈ 9 రోజులు పిల్లలు కనపడతారు మన ఊళ్ళో. మన ఇంటి దగ్గరే సందడే. ఉంది పిల్లల పండుగ. పిల్లలు పెద్దలు అందరి పండుగ. ఓం గం గణపతి నమః. అయిపోయింది. సో ఇదన్నమాట పూజ అయితే సమాప్తమైంది. గైస్ ఇదన్నమాట ఈరోజు మేము జరుపుకున్న విఘ్నేశ్వరుడి పూజ, వినాయక వ్రత కల్పం అనమాట. చాలా బాగా మేమైతే జరుపుకున్నాము. మీరు కథ కూడా వినండి. మేము పూజా విధానం ఎలా జరుపుకున్నాము, మీరు ఎలా జరుపుకున్నారో మా కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. నెక్స్ట్ కూడా మేము ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాం అనమాట. సో గైస్ మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి గైస్. సో నెక్స్ట్ కూడా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.